సినిమాకా? స్నాక్సా? నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు, నేను రాని సినిమాకి మీరే పోండి. ఇలా అందరికీ సినిమా వెళ్ళాలనుకున్న అందరికీ ఇదే ఫీలింగే కదా. సో దాని మీద ఒక చిన్న కామెడీ స్క్రిప్ట్ చేసామండి. సో మీరందరూ తప్పకుండా వీడియో మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేయండి. సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, సో లెట్స్ గో ఇంటు ది వీడియో. ఏమైంది అంత ఇంత డల్ కూర్చున్నారు? చాలా బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామా? చాలా బోర్ కొడుతుంది అప్పు. బాగా బోర్ కొడుతుందా? అయితే ఏం చేద్దాం మరి? కొత్త సినిమా పెద్ద వచ్చింది, పోదామా? కొత్త సినిమా పెద్దయా? టికెట్లు చాలా ఎక్కువ ఉన్నాయరా. ఇప్పుడు సినిమా అంటే కష్టం. చెక్ చేసి 150-200 లోపలే ఉన్నాయి. 150-200 లోపే ఉన్నాయా? అయినా కూడా 5-6 మంది ఉన్నావురా. టికెట్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది పోవాలంటే. 1000 లోపలే వస్తుంది అప్ప. 1000 లోపలే వస్తుంది. కానీ సినిమా బాగుంది అంటున్నారు, రివ్యూ ఎట్లుంది చూసుకున్నారా? ఆన్లైన్ చెక్ చేసి అప్ప, చాలా బాగుందంట రివ్యూస్. అన్ని బాగున్నాయి, చాలా బాగుందంట. అన్ని బాగున్నాయి అంటే అయితే ఓకే డన్, వెళ్దాం. ఇంటర్వ్యూలో నాకు మ్యాచ్ బర్గర్, నాకు ఐస్ క్రీమ్. సినిమా క్యాన్సల్. ఎందుకప్ప? ఎందుకు బావా? ఎందుకా? సినిమాకి అయ్యే ఖర్చు 1000 రూపాయలు అయితే కింద మీరు అడిగిన కూరగాయలకి నాకు 2000-3000 అయ్యేటట్టుంది. స్నాక్స్ లేదు, ఇంటర్వ్యూలు అనుకుంటేనే సినిమా, లేకుంటే క్యాన్సల్. అప్పా ఏంటిరా? అందరూ ఒక ఐటెంతో సర్దుకుంటానంటేనే సినిమా, లేకుంటే లేదు. ఓకేనా? ఓకే డన్. అయితే ఓకే, రెడీగా అండి. ఇప్పుడే పెద్ద సినిమా ఇంటర్వ్యూలు అయిపోయిందండి. సో ఇప్పటి వరకు అయితే సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇచ్చిన మాట ప్రకారం స్నాక్స్ మాత్రం ఒకటైతే తీసుకొస్తామని చెప్పా. సో అన్నట్టుగానే ఒకటే తీసుకున్నాను. సో మాట మీద ఎలా ఉన్నారు? ఓకే బాయ్, థ్యాంక్ యూ. పాప్కార్న్ విషయంలో మాత్రం అడిగినట్టుగా ఒక్కదాంతో సర్దుకుంటేనే సినిమా అని చెప్పా. సో అందుకే ఒకటే తీసుకున్నాడు. మాట మీద ఎలా ఉన్నారు బిడ్డ? థ్యాంక్ యూ.